నెల్లూరు రూరల్ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు రూరల్లో అరాచకం రాజ్యమేలుతుందని, ఎవరన్నా అపార్ట్మెంట్లు కడుతుంటే వాళ్ళ ఇళ్ల దగ్గర నిలబడి బ్లాక్మెయిల్ చేస్తూ వాళ్ళు కేకరించి ఊసిన డబ్బులు ఏరుకుంటున్నారని, చెరువులు కబ్జా చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి చెరుసగం అంటూ కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారని, మీకు 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసే అవకాశం వచ్చింది, మంచి పేరు తెచ్చుకో చెడ్డ పేరు తెచ్చుకోవద్దని అన్నారు. మా ఇళ్ల దగ్గర బతికినోళ్ళు మా గురించి మాట్లాడడం బాధాకరమని, ఇకనైనా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. మా రైస్ మిల్లు హద్దుల్లోనే ఆ గోడల పైనే కట్టమన్నారు. మా కుటుంబం ఆలోచన మేరకు నేనే చేస్తా, ఏదైనా సరే నా ఇంట్లో విజయ చూస్తాడని అంటారు. అలవాటది. ఇక్కడ ఉన్నటువంటి సేద్య పనులు కానివ్వండి, ఒక వ్యవహారం కానివ్వండి, హరినాథపురం కాడ నుంచి విజయ నువ్వు చూడరా అంటది, మా ఇల్లు అంటది. ఆ మాట అలవాటు. ఆనం వెంకటరెడ్డి గారి స్టాచ్యూ తీసే రోజు తీమన్నది నేనే. అన్న వివేకన్నో నారాయణన్నో కాదయ్యా, నేనే. తీసిన తర్వాత అది రామనారాయణ రెడ్డి గారి ఇంట్లో పెట్టాం. నీ ఫ్లైఓవర్ అంతా పూర్తయిన తర్వాత దాన్ని తిరిగి కడతామని అంటే, ఇప్పుడు రామనారాయణ రెడ్డి గారు దాన్ని కట్టిస్తుంటే ఆడ రేపు ఉండబోయేది కూడా నేనే ఉండి కట్టిస్తా దాన్ని. ఎందుకంటే నన్నే చూడమంటది, నా ఇల్లు అలవాటది. అందుకనే కాంపౌండ్ వాళ్ళు కట్టే రోజు కూడా నన్నే పిలుస్తుంది అది స్థలం. నేనే పోయా, మంచి రోజు అన్నారు, టెంకాయ కొట్టా, మామూలుగా వెళ్ళిపోయా. టెంకాయ కొట్టాడు, తన పార్టీ ఆఫీస్ కడుతున్నాడు. ఏందయ్యా ఇది? దేనికి పార్టీ ఆఫీసు? మామూలుగా కూర్చుంటే రారా నాకు జనం మా మిల్లు కాడికి? పార్టీ ఆఫీస్గా కావాలన్నా, పార్టీ ఆఫీస్ కావాలన్నా నేను రూరల్ ఇన్ఛార్జ్ అయ్యా. టౌన్లో నా జనానికి మా ఏసీ సెంటర్లో బ్రహ్మాండ ఆఫీసు, చారిత్రాత్మకమైన ఆఫీస్ ఉంది. కూర్చుంటే ఎవడన్నా ఆపగలడా నన్ను? రూరల్లో మేము ఆఫీసు పెట్టుకోవాలంటే అది కూడా తయారైపోయింది. వచ్చే నెలలో చేరతా. కాకపోతే చీడపీడల దృష్టి దాన్ని బట్టి దిష్టి తగలుతుందని గమనం ఎడంగా పెట్టా. అందుకనే మేము ఈరోజు ఒక మాట చెప్పదలుచుకున్నాం. మా ఉన్న ఆస్తులు మా తండ్రి కాలం నుంచి అరగదీసుకుంటా వచ్చిన వాళ్ళమే తప్ప కొత్తగా మేము సంపాదించుకున్నది అయితే మాత్రం ఏమీ లేదండి. మీకు ఆధార్ కార్డు ఇస్తాను, మా ఆధార్ కార్డు మీద పెట్టి కొడితే మా ఆస్తి వివరాలు తెలుస్తాయి. ముఖ్యంగా విజయ వైఎస్ఆర్సీపీ లీడర్, నెల్లూరు రూరల్ ఇన్ఛార్జ్. ఎవడెవడైతే జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేసి వెళ్ళారో వాడి తోలు తీసేదానికి తయారై వచ్చినటువంటి వ్యక్తి నేను. వైఎస్ఆర్సీపీ నాయకుడిని నేను, రూరల్ ఇన్ఛార్జ్. చాలా గర్వంగా చెప్తానండి. కానీ దీనికి రైస్ మిల్లులకి ఆస్తులకి ఏం సంబంధం అయ్యా? అది మా ఇంటిది. మా అన్నలు చెప్పకుండా, మా ఇంట్లో వాళ్ళు, మా మిగతా అన్నదమ్ముళ్ళు ఒప్పుకోకుండా అసలు అక్కడ అవసరం ఏంటి నాకు? కనీసం ఇది అడగాలి కదా. ఎవడో పనికిమాలిన ఏదో ఒకటి చెప్తే, వైఎస్ఆర్సీపీ కాబట్టి, మనం తెలుగుదేశం అధికారంలో ఉంది కాబట్టి వైఎస్ఆర్సీపీ మీద, ఆ విజయ్ కుమార్ రెడ్డి మీద అంత బుర్ర దల్లేస్తే భలే ఉంటుందని ఈ ఆలోచన చేయటం విఘ్నత కలిగినటువంటి పాత్రికేయులు, నేను బాగా తెలిసినటువంటి వాళ్ళు ఎంత ఇబ్బందికరంగా బాధాకరంగా అనిపించింది. ఇబ్బంది కాదండి, బాధగా అనిపించింది. యాక్టివ్గా ఉన్నది పడిపోయే లోపు. కానీ మామూలుగానే 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు ఒకే ప్రాంతంలో ఒకే స్థానంలో ఒకరు ఉంటే అది ఆ రైట్స్ వస్తాయని అనేటటువంటి చట్టమే నిజమైనప్పుడు 75 సంవత్సరాలు అధికారికంగా గవర్నమెంట్ ఆమోదంతో రైస్ మిల్లు అన్నీ అక్కడ పెట్టి కరెంటు బిల్లులు కడతా, ట్యాక్సులు కడతా, ఇన్కమ్ ట్యాక్సులు కడతా ఉన్నటువంటి ఆ స్థలానికి మా కుటుంబానికి రైట్స్ లేవా అని అడుగుతున్నారు. కాగితాలు బళ్ళా ఏనని చూపించడం. అయినా కూడా సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అడగండి మీరు. ముత్తుకూరు దాకా అక్కడ ఉన్న వాళ్ళని అందరినీ అడగొచ్చండి. ఎందుకంటే పెద్దలు మా కుటుంబంలో రాజకీయాల్లో ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారు కాబట్టి ఏకిరి పోకిరితనంగానో బాధ్యతారహితంగానో
ఎవరినో విమర్శించడానికో నేను ఈ మీటింగ్ పెట్టలేదయ్యా, వాస్తవం చెప్పడానికే పెట్టాను. ఎవడైనా సరే ఆ పనికిమాలోడు ఏలెత్తి చూపించింది నా తండ్రి గారి అస్తిత్వాన్నండి, అన్న వెంకటరెడ్డి గారి అస్తిత్వాన్ని. ఆయన ఆస్తి అది బిడ్డలకి ఇచ్చాడు. ఏ రోజన్నా ఆన వెంకటరెడ్డి గారు కబ్జా అన్న మాట చెయ్యగా ఎవరన్నా వినుండారయ్యా? నేర్పిలేదండి, మాకు నేర్పిలేదు, మాకు అవసరం కూడా లేదు. టౌన్లో అందరూ మెద్దులు బంగళాలు కట్టుకుంటుంటే నేను పల్లెటూరులో నా పొలంలో కట్టుకున్నానే వచ్చి మా సర్పంచ్ మా ఊరిది అలవాటు పడిపోయామని. ఈ ఆలోచనలతో ఉండేవాళ్ళం మేము. 1000 కోట్లు 100 కోట్లు పెట్టి కట్టాలని అనుకోలే. ఆఖరికి స్కూటర్కి పెట్రోల్కి డబ్బులు లేకుండా ఈదుల్లో అటు ఇటు తిరిగే వాళ్ళు కూడా 100 కోట్లు సంపాదించేసిన ఈ రోజుల్లో ఎక్కడున్నాయండి? ఎక్కడున్నాం మేము? ఈరోజు మీకు ఒక్కటే ప్రత్యక్ష సాక్ష్యంగా చూపిస్తానండి. ఎవరు కబ్జాదారులో, ఎవరు అక్రమంగా సంపాదించిన వాళ్ళు లోకంకి తెలియదా? వచ్చిన ప్రతి ఒక్క అధికారి తల ఇట్ట పట్టుకొని నిలబడ్డారండి అక్కడ. మా కర్మకి ఇలా రాపిడి తట్టుకోలేక వచ్చినామండి ఇక్కడ దాకా. ఎందుకంటే సింపుల్ లాజిక్, 75 సంవత్సరాలు ఒకే పేరు మీద అక్కడ వ్యాపార లావాదేవీలు జరిగే ఆస్తి షెడ్యూల్తో పాటు ఉంటే ఇది కబ్జానానం అంటే ఆ గవర్నమెంట్ ఆఫీసర్ కూడా సిగ్గుగా ఉండింది. కారణం ఏంటంటేనయ్యా, బురద పందిలో తిరిగి ఆ పంది ఎదురొచ్చిందనుకో పక్కకు తప్పుకుంటామండి, లేదనుకో అది ఈదులు ఇస్తుంది, అదంతా పైన పడుతుంది. ఈ కర్మ దేనికి రాని అటు పక్కనో దాన్ని వెనకనో పోయి నిలబడతారు. అది ఎదలు కొట్టకుండా వెళ్ళిపోద్దిలే మన మీద, అది ఎవరి మీద ఇదిలిందో వాడు గడుక్కుంటాడులే అని. అది అధికారుల పరిస్థితి. ఈరోజు అదే అధికారుల పరిస్థితి. మేము ఎవ్వరూ వాళ్ళని తప్పుపట్ల. ఇరిగేషన్ సైట్లో బోర్డు పెట్టాల్సి వచ్చింది, ఇంతవరకు లేదు బోర్డు. ఇప్పుడు ఎందుకు కావాల్సి వచ్చింది దానికి? తమాషా ఏంద్రా అంటే వాడు పెట్టింది ఇరిగేషన్లోనే. ఆ ఇరిగేషన్ స్థలం రైస్ మిల్లులో పెట్టలా, అతను ఇరిగేషన్ స్థలంలో పెట్టాడు కాబట్టి మేము ఏం అభ్యంతరం అని చెప్పలా. కానీ ఆ వీడియోలు ఆ సిస్టమ్ ఎట్టుందంటే ఇరిగేషన్ స్థలాన్ని మేము ఆక్రమించినట్టుగా ఫోటోలు వచ్చాయి. ఇప్పుడు పోయి అయినా మీరు చూడొచ్చు, ఎందుకంటే ఆర్డీఓ గారిని స్వయంగా మా వాళ్ళు లోపలికి తీసుకెళ్లారు. సార్ ఇదిగోండి పాత గోడలు, ఇప్పటిగావు అవి ఒక రకమైన ఇటుకలు, 1946-47 కట్టిన ఆ ఇటుకలు ఏందో సన్నంగా ఇంత పొడుగులు ఉంటాయి. ఇదిగోండి తెల్ల సొన్నం. ఈరోజు అన్యాక్రాంతం అవుతుందేమోనని చెప్పి అదే మేలు మీద కాంపౌండ్ వాల్ ఫిక్స్ చేసి కాంపౌండ్ వాల్ చేసి ఆ స్థలాన్ని భద్రం చేయమంటే మా రాళ్ల మీదనే మేము కర్తా ఉన్నాం, మీరు కావాలంటే 2 నిమిషాలు ఉండండి లోడు చూపిస్తామని చెప్పాం. అంత దూరం ఆయన నిలవల. వద్దయ్యా మీకు ఆడే ఉన్న డాక్యుమెంట్స్ ఉన్నాయి తీసుకురండి చూస్తాను. ఈరోజు నేను రామనారాయణ రెడ్డి గారిని మాట్లాడమనో జయకుమార్ రెడ్డి గారిని మాట్లాడమనో నేను ఎవరిని పిలవలా, అవసరంలా. మా అన్న రావాల్సిన అవసరంలా ఇది. అతను టీడీపీ కావచ్చు ఏమన్నా కానీ నాకు అనవసరం. నా ఇంటి పెద్ద వచ్చి నేను నిజాయితీగా ఉండాలని చెప్పుకునేదానికి తమ్ముళ్ళు మేము దేనికి రా నాయన? అవసరమే లేదు. అతను నిజాయితీగా మాది, 75 సంవత్సరాల రైస్ మిల్లు మాది, సాక్ష్యాధారాలతో పాటు మాకున్నాయి. కాబట్టి ఎవరైనా సరే ఇంత తెలిసిన తర్వాత కూడా ఇంకా మా మీద బురద జాలనేటటువంటి ఆలోచన వస్తే బురద కడుక్కోవడానికి నేను సిద్ధం, ఇబ్బందిలా. ఈ వీడియో అందరినీ చూడండి, బిఆర్ నాయుడు గారితో సహా. ఎందుకంటే మా రాజేష్కి తెలియలా, ఏదో గబక్కని చెప్పేసినట్టున్నాడు, ఇవన్నీ చూపిస్తున్నాడు. నాకే నవ్వు వస్తుండింది. ఇదిగో కాలవా, ఇదిగో ఇది, నా కాడికి రా నేను చూపిస్తా.
ఎక్కడ రోజుకి 30 టిప్పర్లు వేసుకొని ఇసుక పొట్టేపాళ్ళంలో దోసుకొని కుక్కలు తిన్నట్టు తింటున్నారో తీస్తా రాయిరా నాయన, నీకు ఒప్పుకుంటే ఫోటోలు తీ. నరసింహకొండలో 2 సార్లు నేను చైర్మన్ గా ఉంటే ఒక్క రాయి కదలలేదురా. పోయి చూడబోయా కొండ వెనక నేనే తీసుకెళ్తా మిమ్మల్ని పుట. ఏ గతి పట్టించారో ఎర్రమట్టి దొంగలు చూడండి అక్కడ. మరి రాయండి, అది ఫోటోలు దీ రాజేశా, వీడియోది. నేనుండా కదా, నీకు భయం దేనికి బా? ఎవరండి ఇది? అపార్ట్మెంట్ కడతా ఉంటే అపార్ట్మెంట్ కింద అని చెప్పి అపార్ట్మెంట్ కాడ నిలబడితే వాళ్ళు కట్టుకునే వాళ్ళు పైనుంచి తూన కొడుకులు వచ్చినారు డబ్బు బారేయండి వాళ్ళ మధ్య ఊస్తా ఉంటే ఆ ఊసేది నువ్వు తుడుచుకొని డబ్బు ఎత్తుకోపోయే మీరంటా మమ్మల్ని ఆనవాళ్ళని కబ్జాదారులు అనేది. మీరా అనేది మమ్మల్ని? చెప్పండి నాకు సమాధానం. ఇది ఎకరాకి 5 లక్షలు ఎప్పుడూ ఇన్నది లేదు. ఇది వివేకానంద రెడ్డి టైంలో ఇన్లా, ఇంకొక టైంలో ఇన్లా. నోడా వాళ్ళని పంపిస్తా, కాలువలు పగల కొడతా, ఆస్తులు పాపం వాళ్ళెవరో వాళ్ళ ఆస్తుల్ని పణంగా పెట్టి వాళ్ళ బిడ్డలకి డబ్బులు సంపాదించుకోవడానికి ఎర్రటెండలో వాళ్ళు నిలబడి వ్యాపారాలు చేస్తుంటే కుక్కలు తిన్నట్టుగా పోయి అక్కడ తిన్నది ఎవరండి? మేమా మీరా? రాయి రాజేశా, ఇది రాయబా నువ్వు. నేనున్నాను, సాక్ష్యాలతో పాటు చూపిస్తా. చెరువుల్లో లేఅవుట్లు వేసుకొని సగం సగం పంచుకున్న ప్రభుత్వాలు ఎవరో 3, నీకు ప్రతి వారం ఒకటి చూపిస్తాను. మిమ్మల్ని అందరినీ కూడా తీసుకెళ్తా. ఇంకా గమ్మున నా పాటికి నేనేదో ఇటు వచ్చి అటు పోయేవాడిని. గెలికినారు కాబట్టి అందరినీ కూడా నేనే తీసుకుపోతా. నారాయణ సార్ కూడా అయ్యా చెరువుల్లో మోసపోబాకండి అని చెప్పారు. గతంలో నేను అంతకు ముందే చెప్పున్నా. చూపిస్తా మీకు ఒక లేఅవుట్ సగం సగం బేసిస్లో ఉన్నట్టుంది అయ్యలకి. చూపిస్తా మీకు, అది చూడండి. కొన్నోళ్ళు నాశనం కావటం తప్ప ఇంకేమిలే. ఎవరిని ఎవరు విమర్శిస్తారయ్యా చెప్పండి? ఇప్పుడు చెప్పండి, ఎవరు ఎవరిని విమర్శించదలుచుకున్నారు? మీరు విజయ్ కుమార్ రెడ్డిని విమర్శిస్తున్నారా, లేకపోతే రామనారాయణ రెడ్డి గారు మంత్రిగా ఉండరు ఎంత తొందరగా అతను పక్క తప్పుకుంటే మనకి ఏదైనా ఉపయోగం అని ఆయన్ని విమర్శిస్తున్నారో నాకు అర్థం కాల. మీరు మాట్లాడుతుండేది ఆనం కుటుంబాన్ని. ఇది ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోండి. ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడినైనా సరే గుండెల మీద చేసుకొని వచ్చేది కబ్జా అని చెప్పానండి సార్. చూస్తా. మీకు ఎంతెందుకయ్యా? నారాయణ సారు విఆర్ కాలేజీ లెక్చరర్గా ఉన్నప్పుడు ఆయన కూడా ఎన్నోసార్లు ఆ మిల్లు కాడ ఆగాడయ్యా. అడగండి ఆయన్ని. ఆడ అసలు రైస్ మిల్లు ఉండిందా, లేకపోతే ఉత్త ఖాళీ స్థలం అయితే ఇప్పుడు వైఎస్ఆర్ వాళ్ళు వెళ్ళిపోయినారా దాన్ని కబ్జా చేయడానికి? అడగండి, చెప్తాడు. ఆయన చెప్తాడు. ఏం అడుగుతామండి? ఎవరిని అడుగుతాము? ఎంత చిల్లర చేస్తాలు, ఎంత చిల్లర చేస్తాలు ఇవి. ఇందుకే చెప్తున్నానండి, మేము ఈరోజు ఈ సమావేశం పెట్టింది మా ఇంటి పెద్దల మీద బురద చల్లేటటువంటి కార్యక్రమం చేస్తే ఎవడైనా సరే ఊరుకునేది లేదు, ఉపేక్షించేది లేదు. రాజకీయంగా ఉన్నవాళ్ళు రాజకీయంగా ఎదుర్కోండి. ఏం పనులు ఇయ్యే? మా నాయన్నో మా తాతనో అని అంటే గమ్మునుండేదానికి మేమేమి ఆ పక్క ఈ పక్క నుంచో వచ్చి అట్టా ఇట్టా అడ్డాలు తిరుగుతా మా సందుల్లోనే వచ్చిన వాళ్ళం కామయ్యా. మేము మాకొక రివాజ్ ఉంది, మాకొక పద్ధతి ఉంది. ఆస్తులు మాకు ముఖ్యం అని ఏ రోజు భావించాలా. మా ఇంట్లో డబ్బు అవసరం అని ఏ రోజు భావించాలా. అడతా మేము కూడా డబ్బు. ఎప్పుడయ్యా ఏదైనా ఎలక్షన్ వస్తే అయ్యా మీరు ఎలక్షన్కి ఏదైనా, ఎప్పుడు మేము డబ్బులు అడిగి పనులు చేయం. ఒకవేళ అవసరమయ్యి ఎలక్షన్కి ఏదైనా కావాలంటే వాళ్ళు ఈ బుద్ధి అయితే తీసుకుంటాం. లేకపోతే ఇట్ట కాకుండా ఎకరాకి 5 లక్షలు ఆడబెడితే పని, లేకపోతే ఇలా లేదు. ఎవడన్నా మనుషుల చేత ఖాళీ స్థలాలన్నీ కబ్జాలు చేయించడం, వాటి అమ్మేయటం, సగం ఇది జరగలా మా కాడ. ఏది జరగవు కూడా. ఇదే మాది. ఇది ఆనం వెంకటరెడ్డి ఆస్తి. కబ్జా అంటే ఒప్పుకునే ప్రశ్న లేదు.
అధికారులందరికీ ఇవన్నీ తీసుకెళ్ళి ఇస్తున్నాను. ఎప్పటికైనా సరే ఏ పార్టీ అనేది లెక్కలో కాదండి. ఒక మనిషి వ్యక్తిత్వ హననమా లేకపోతే ఆ వ్యక్తిత్వాన్ని కాపాడుకునేదానికి వాడు చేసేటటువంటి ప్రయత్నమా, ఈ రెండే. అదే మా పోరాటం. ఇదే చేస్తాం మేము. ఈ రోజు కూడా మళ్ళీ చెప్తున్నాను, ఎవరైనా సరే తమాషా ఏందంటే ఎక్కడో పడలేదయ్యా. అక్కడ వార్డు కార్పొరేటర్ ఉన్నాడు, ఆయన ఫస్ట్ తెలుగుదేశంలో ఉన్నాడు, ఒకసారి ఆయన అడగండి. తెలుగుదేశంలోనే ఉన్నాడు ఆయన. ఎవరన్నా ఆయన ఇది ఏమంటారు, ఇది ఎవరిదని ఆయన చెప్పింది తీసుకోండి. లేదా ఆ పక్కనే కొంచెం తూర్పు పక్క రండి, ఫస్ట్ మేయర్ పులిం శైలజమ్మ వాళ్ళు ఉన్నారు అక్కడనే, కాపురం మేయర్గా చేసిందే కదా, ఆయన అడగండి. అసలు తమాషా ఏంటంటే మావాడి పక్కన ఆ గుట్ట చుట్టుకొని ఉంది కదా అసలు బాణమ్మే, ఆమెకి తెలియని కథ ఏందబ్బా, అడగండి అడగండి మీరు. అసలు ఎవరిదమ్మా నా తల్లి, ఇది ఎవరిదని అడుగో, చెప్తుందయ్యా. ఎవరు ఇంత చండాలంగా ప్రవర్తించిన వాళ్ళు లేరు, ఇంత అసహ్యంగా ఆనం వెంకటరెడ్డి గారినో లేకపోతే ఏసీ సుబ్బారెడ్డి తరాన్ని మీరు ప్రశ్నించే స్థాయి, మీ శక్తి ఎంత, మీరెంత, ఏం కర్మలు ఇవి. భగవంతుడు అవకాశం ఇచ్చాడు నాయన, మంచి అనిపించుకొని వెళ్ళిపోండి. భగవంతుడు అవకాశం ఇచ్చాడు కదా అని ప్రతి ఒక్కడి మీద కాళ్ళు పైన పెడతామంటే కాళ్ళని దేవుడే ఇంచేస్తాడయ్యా, సత్యం అది. కాబట్టి ఒక మాట ముందు మమ్మల్ని మాట్లాడే ముందు వాళ్ళు బయటికి రారు, తమాషాది. వాళ్ళు బయటికి రాకుండా ఆ అధికారుల్ని చీల్చి చెండాడుతున్నారు. నువ్వు పోతావా పోవా, పోతావా పోవా, పోతావా పోవా. ఏం వచ్చి ఏం చేశారు పాపం, ఏమయ్యా ఎవరిది ఇది అన్నారు, ఇదిగో అయ్యా మాదన్నం నమస్కారం అయ్యా అని వెళ్ళారు. అట్ట పోతావు, వాళ్ళ కాగితాలు ఇవ్వాలి, పోలీసులను పంపించాలా, వాడిని గందరగోళం చెయ్యి. ఎందుకు చేస్తారా గందరగోళం మమ్మల్ని? చెయ్యి నీకు చేతైంది ఏదో చూస్తా. ఇదేమన్నా పల్లెటూళ్ళలో వాళ్ళు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి మా కాడికి రాకపోతే నేను జైల్లో పెడతాం, ఉదయం నుంచి రాత్రి దాకా పోలీస్ స్టేషన్లో పెడతామని ఆట అనుకున్నావు ఆనవాళ్ళతో. మళ్ళీ చెప్తుండా, హద్దు దాటితే ఏం చేయాలో తెలిసిన వాళ్ళమేనాయా. ఎందుకంటే మీరు ఈ పనులన్నీ నేర్చుకుంది మా ఇంటి ముందు ఈదుల్లోనే, మీకే అంత ఉంటే మాకెంత ఉండాలైనా. కాబట్టి మంచికి పోండి. భగవంతుడు అవకాశం ఇచ్చాడు 3 సార్లు శాసనసభ్యుడు, అది చిన్న అదృష్టం కాదు. వివేకాన్ని ఒకరిని చూసా, మళ్ళీ ఇతన్ని చూసా. మంచిగా వాడుకోండి. చరిత్రలో మీరు లేని రోజు కూడా ఆయన ఉంటే బాగుండేదని అనిపించుకోవాలి. కానీ మా పార్టీలో రాకపోతే నీ కథ చూస్తా, మా పార్టీ లేకపోతే వాడిని ఉద్యోగాల్లో చెప్పి ఆఖరికి కాలువలు జిమ్మే వాళ్ళని కూడా ఉద్యోగాల్లోంచి తీసేసేది ఏందయ్యా, ఓటు వైసీపీకి వేసినారని. కాలువలో చిమ్మేవాడి పరిస్థితి ఏంది నాయన, అతని శక్తి ఎంత, ఏం చేస్తాడు అతను? ఇష్టపడితే చేసాడు, లేకపోతే గమ్మునుంటాడు కదా. ఇటువంటి పరిస్థితులు ఉంటే ఇవన్నీ కూడా నేను మాట్లాడదలుచుకోవాలా వాస్తవంగా ఈరోజు. కానీ ఎవరినో మరి ఇటువంటి పాత్రికేయుల్ని మీరు పోయి పడండి దాని మీద అంటే కనీసం ఇతరులను మమ్మల్ని అడగండి అయ్యా ఒకసారి. మీతో మాట్లాడదామని పెట్టా ఈ సమావేశం, ఎవరినో అనాలని కాదు, మీతో మాట్లాడతాం. ఎవరన్నా చెప్తే ఖచ్చితంగా పెట్టండి. ఈరోజు మాకు చూపించా, ఇవన్నీ నేను ఈరోజు ఆర్డీఓ గారికి తీసుకుపోయిస్తున్నా, జడ్జి గారికి పోయి చూపిమంటున్నా. మా పొజిషన్లో ఉంది, మా ఆస్తి, సరైనటువంటి కారణాలు ఉన్నాయి. తప్పనిసరిగా ఆ స్థలాన్ని మా ఇంటి స్థలంగానే మేము భావిస్తున్నాం. ఎటువంటి పరిస్థితుల్లో కూడా కబ్జాలు చేసేటటువంటి చరిత్ర ఆనవాళ్ళకి లేదని చెప్పి పాత్రికేయ మిత్రులందరికీ సందర్భంగా మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. రాష్ట్రం కూడా ఏమిలే 1947 సార్, అదే సర్వేపల్లి కాలువ, అదే గుణపాలెం కాలువ మధ్యలో ఉన్నటువంటి 24 సెంట్ల స్థలం 1947 డేట్ ఉంటుంది దీని మీద. ఓరుగంటి వెంకటరెడ్డి గారు అవిభక్త మద్రాసు రాష్ట్రంలో
డిపార్ట్మెంట్ ఆఫ్ ఫ్యాక్టరీస్ మెడ్రాస్ ద్వారా లైసెన్స్ పొంది అనుమతులు పొంది రైస్ మిల్లు నిర్మాణం జరిగింది. ఓరుగంటి వెంకటయ్య బహుశా ఇప్పటి తరం అధికారులకు కానీ విశ్లేషకులకు కానీ ఇవి తెలియదు కూడా. ఎందుకంటే 80 సంవత్సరాలది ఎవరు చూడాలి, మేము చూడాల. నేను ఒరిజినల్ చూపిస్తాం మీకు. మరి ఆ బాల మీద పెట్టి ఉంటుంది అది ఒరిజినల్ ఎదురా అంతా పల కాగితాలు ఇదిలిస్తే రాలిపోయి పడిపోతుండే అన్ని 80 ఏళ్ళ నాటి. ఎంతో ఇది ఉండింది. ఉంటే ఇది కూడా మొక్కలు చెక్కలు ఉంటే తీసి పెట్టా. ఎందుకైనా మంచిది. ఎందుకంటే ఒకడెవడో పనికి మాలినోడు చెప్తే నా మిత్రుడు ఒకడు అభాండం వేస్తాడు నా మీద. కాబట్టి మేము చూపించాలి కదా. చూపించాలి. ఇంకోటి మొత్తం వివరాలతో పాటు ఇండస్ట్రీస్ ఆఫ్ మెడ్రాస్ అప్పటికి రాష్ట్రం డివైడ్ కాల. అది దీని పరిస్థితి. వెంకటకృష్ణ రైస్ మిల్లు ఆనం వెంకటరమణమ్మ గారు స్థలం శిస్తులు ఎట్టో దొరికినాయి కొన్ని. ఇదిగో ఏరా ఇదిగో ఈ ఊడిపోయి పడిపోతాయి. ఇది కాదు ఇది చూస్తారు వాళ్ళు. ఇదిగో ఇట్లా ఊడిపోయే మాకు తెలియదు. ఇవి పోతే అసలు లేదు మా దగ్గర. ఇంకే కాగితం కూడా లేదు. మీకు చెప్పే పరిస్థితి కూడా లేదు. ఇదిగో ఈ డాంట్లో మెడ్రాస్ స్టాంప్ వేసి ఉందిరా. ఇదిగో ఇప్పో ఇట్లా. రాష్ట్రం విడిపోక ముందయ్యా ఫ్యాక్టరీస్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫ్యాక్టరీస్ మెడ్రాస్ అని ఈ కాగితం పోతే నాకు సాక్ష్యాలు లేవు, ఆధారాలు లేవు. కానీ ఇది ఎందుకుందో నాకు తెలియదు. ఇట్లాంటి రోజు వస్తుందని ఏమన్నా ఇది మిగిలిందేమో. ఒరిజినల్ అండి. మిగతా శిస్తులు అవి ఎప్పుడైతే మా తాతగారు కట్టి అయ్యా ఫైల్లో నుంచి తీస్తుంటే మొక్కలుగా రాలిపోతా ఉండే. ఉన్నంతలో ఉన్న కాడికి 80 సంవత్సరాల నుంచి మా కుటుంబానికి సంబంధించిన రైస్ మిల్లు సజీవంగా అక్కడ ఉండిందనే సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ తో సహా వాటికి నాలా అని వసూలు చేస్తారు. అప్పుడు ఆ రోజుల్లో చేసేది మా అమ్మ పేరు మీద. ఇదిగోండి ఆనం వెంకటరమణమ్మ గారు వెంకటకృష్ణ రైస్ మిల్లు. ఎప్పుడు సార్ ఇది? 97 96. మున్సిపల్ ట్యాక్సులు కట్టుకుంటూ వస్తున్నటువంటి క్రమంలో మా అమ్మగారి పేరు మీద 2019 వరకండి అసెస్మెంట్ నెంబర్తో పాటు ఆమె పేరుతో అప్పటికి ఆ కాలాలు మారటంలో అసెస్మెంట్ నెంబర్లు ఇవన్నీ మున్సిపాలిటీ వాళ్ళు మన ఆంధ్ర రాష్ట్రంలో చెప్పిన తర్వాత వచ్చిన నెంబర్లతో మున్సిపల్ ట్యాక్స్ 2025 మార్చి వరకు కూడా ఈ మున్సిపల్ ట్యాక్స్ కట్టేసి ఉన్నాం మేము. ఆ కాగితం కూడా నేను ఇస్తాను ఖచ్చితంగా. ఆ కాగితం ఇవన్నీ కూడా డాక్యుమెంట్ ఇవ్వమన్నాను. ఎప్పుడైతే మున్సిపల్ ట్యాక్స్ మేము కడుతున్నామో దాని అర్థం ఏందండి? వీఆర్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ ది సైట్. సింపుల్ లాజిక్. ఇక దీంట్లో నేను కొత్తగా కబ్జా చేయాల్సిన అవసరం ఏంటి?
ఇదిగోండి 2002లో కొంచెం మా అమ్మగారికి ఆరోగ్యం సరిగ్గా లేనప్పుడు ఆమె బిడ్డలకి రాసింది. నాకు వీలునామా ద్వారా నా తండ్రి గారి నుంచి సంక్రమించి 50 సంవత్సరాలుగా నా స్వాధీన అనుభవంలో ఉన్న వెంకటకృష్ణ రైస్ మిల్ అనే నా ఆస్తి షెడ్యూల్ని ఆనవ విజయకుమార్ రెడ్డి, ఆనవ జయకుమార్ రెడ్డి, రామనారాయణ అన్న కొడుకు, వివేకన్న కొడుకు రాసేపట్టు. ఇంకా ఏమి సాక్ష్యాలు ఉన్నాయి నీ కాడంటారా? ఇది మాది కాదు అని చెప్పేదానికి ఒక్క సాక్ష్యం నన్ను మా మీద నింద వేసిన వాడి దగ్గర ఉంటే చూపిమని అడుగుతున్నా. నేను 46 నుంచి చూపించా, ఇంతకంటే నేను చూపిబడ్డా. మొన్న ఆర్డీఓ గారు వచ్చారు, అధికారులది తప్పులే, ఎవరో పిటిషన్ పెడతారు, ఏంటని విచారణకు వస్తారు, తీసి పెట్టండి. వస్తే పంపించిన వాడు ఎదవ కావచ్చు, అసలు ఆ ఎదవ చెప్పింది నిజమా కాదని తెలుసుకోవడానికి వస్తారు అధికారులు. వాళ్ళ మీద మేము కోపడం లేదు, తప్పు లేదు. అందుకే సలక్షణంగా ఆర్డీఓ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి స్వయంగా నేనే, మా జయకుమార్ రెడ్డి ఉన్నాడు, వివేకన్న బిడ్డలు ఉన్నారు, రామనారాయణ రెడ్డి ఉన్నాడు, రామనారాయణ రెడ్డి బిడ్డలు ఉన్నారు, ఎవరులా నేనే విజయాలు చూస్తాడు. అలవాటది. ఇప్పుడు కూడా కూర్చొని ఉండేది ఒక విజయనే, అందరు ఉన్నారు నెల్లూరులో కూర్చొని ఉండేది విజయ. విజయ్ కుమార్ రెడ్డి చూస్తాడు ఆ ఇంటి పనులు. అలవాటు పడిపోయాం మేము. జాయింట్ కలెక్టర్ గారికి చెప్పాం. జాయింట్ కలెక్టర్ గారు, సార్ మా దగ్గర అవసరం లేదు, ఆర్డీఓ గారి దగ్గర ఇవ్వమన్నారు. బంగారం ఇస్తాను. ఆర్డీఓ గారి దగ్గరికి మా దగ్గర ఉన్నటువంటివి ఇవి, ఇంకా వేరేవి కూడా అన్ని ఎక్కడెక్కడ ఉన్నాయో తీమన్నా బయటికి తీయండి, అవి కూడా ఇద్దాం. ఎందుకంటే వేల పట్టాలు ఉన్న అన్నలు ఎమ్మెల్యేలుగా ఉండి ఇచ్చిన సందర్భం మా ఇంట్లో ఉంది. ఏం ప్రభాకర్, మా తండ్రి గారి దగ్గర ఉంది. ఆస్తులు ఎవరికి ఎక్కడున్నాయనే కారణంలో ఆస్తులు ఎంత అనేది మేము డిక్లరేషన్లో ఇచ్చున్నాం. ఎక్కడ కబ్జాలండి చెప్పండి? మేమేమన్నా ఏ రోజైనా ఆ డాక్టర్లని, ఆడవాళ్ళని కొట్టి అది మేము రాసేసుకున్న సందర్భాలు ఉన్నాయా? ఎవరి గురించి మాట్లాడుతారా కబ్జా? ఎవరి